ఎదురు కోలు గాటాలు గోలాకొండ బోనాలు. నమస్తే, TS3 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల వీరనాట్యాలు, పసుపు కుంకుమల అలంకారాలు, వరుస వరుస బోనాలు, మల్లె పూల గాటాలు. ఊరంతా ఒకే చోట చేరి జరుపుకునే సంబరం మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగ. అసలు ఈ పండుగ ఎక్కడ మొదలైంది? 600 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఏం జరిగింది? ఈ వీడియోలో బోనాల వెనుక ఉన్న అసలైన కథను తెలుసుకుందాం. 1813 అప్పట్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలింది. వేలాది మంది ప్రజలు చనిపోతున్నారు. అదే సమయంలో తెలంగాణకి చెందిన ఒక మిలిటరీ బెటాలియన్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో పనిచేసేది. తమ ఊరిలో ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన ఆ సైనికులు అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని వేడుకున్నారు. తల్లి, మా ఊరిని ఈ మహమ్మారి నుండి కాపాడితే సికింద్రాబాద్లో నీకు పెద్ద గుడి కట్టిస్తాం, ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తాం అని మొక్కుకున్నారు. ఆశ్చర్యకరంగా అమ్మవారి దయ వల్ల కొద్ది రోజుల్లోనే ఆ మహమ్మారి అంతమైపోయింది. ఇచ్చిన మాట ప్రకారం 1815లో ఆ సైనికులు తిరిగి వచ్చి సికింద్రాబాద్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అది ఈ రోజు మనం చూస్తున్న ప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం. నాటి నుండి నేటి వరకు కృతజ్ఞతగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారు. అసలు బోనం అంటే భోజనం అని అర్థం. కొత్త కుండకు పసుపు కుంకుమ రాసి వేప ఆకులతో అలంకరించి అందులో పాలు బెల్లంతో వండిన పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మన హైదరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బోనం ఎత్తిన మహిళ కుమ్మరి మల్లవ్వ. ప్లేగు వ్యాధి నశించిపోయాక సికింద్రాబాద్లో గుడి కట్టిన సమయంలో అమ్మవారికి కృతజ్ఞతగా అత్యంత భక్తి శ్రద్ధలతో మొట్టమొదటి బోనాన్ని సమర్పించింది. కుమ్మరి కులానికి చెందిన మల్లవ్వ తనే స్వయంగా మట్టి కుండను తయారు చేసి అందులో నైవేద్యాన్ని వండి తలపై పెట్టుకొని అమ్మవారికి మొక్కు తీర్చుకుంది. నాటి నుండి నేటి వరకు ఆమె వంశస్థులకే బోనాల పండుగలో మొదటి బోనం సమర్పించే ప్రత్యేక గౌరవం దక్కుతోంది. అందుకే బోనాల చరిత్రలో కుమ్మరి మల్లవ్వ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక ఈ పండుగలో ముఖ్య విషయం ఏంటంటే పోతురాజు. అమ్మవారి తమ్ముడిగా భావించే పోతురాజు ఒంటి నిండా పసుపు రాసుకొని చేతిలో కొరడాతో డప్పు సౌండ్కి చేసే వీరనాట్యం చూస్తే ఎవరికైనా పూనకాలు రావాల్సిందే. భక్తులకు ఎలాంటి దిష్టి తగలకుండా పోతురాజు కాపాడుతాడని నమ్ముతారు. పండుగ మరుసటి రోజు రంగం కార్యక్రమం జరుగుతుంది. ఇక పచ్చి మట్టి కొండపై నిలబడి ఒక మహిళ భవిష్యవాణి చెప్తోంది. అంటే భవిష్యత్తులో వర్షాలు పడతాయా లేదా అన్న విషయాలు చెప్తుంది. ఆ తర్వాత ఘట్టంలో ఊరేగింపుతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం బోనాలను అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఆషాఢ మాసం మొదటి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో మొదటి బోనం సమర్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కోటపై వెలిసిన అమ్మవారికి ప్రభుత్వం తరపున తొలి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రెండవ వారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, ఇంకా బోనాలు. ఇక్కడ అమ్మవారు భూగర్భంలో జలరూపిగా కొలువై ఉంటారు. ఆషాఢ మాసంలో జరిగే ఎల్లమ్మ కళ్యాణోత్సవం మరియు బోనాల జాతరను తిలకించడానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఇక మూడవ వారం శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం. దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో లష్కర్ బోనాలు ఎంతో ప్రసిద్ధి. ప్రధాన ఉత్సవం మరుసటి రోజు జరిగే రంగం కార్యక్రమాన్ని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఇక చివరి రోజు పాత బస్తీలోని లాల్ దర్వాజా బోనాలు. హైదరాబాద్ బోనాల ముగింపు వేడుకలు ఇక్కడే ఘనంగా జరుగుతాయి. నిజాం కాలం నాటి నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఘట్టాల ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.